చనిపోకముందే చనిపోయిందని డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన కొడుకు తన తల్లి పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని తన భార్య పేరు మార్చుకున్నటువంటి ఒక ఉన్నతమైన అధికారి. ఇది ఎక్కడో కాదు, జనగామ జిల్లా కేంద్రంలో వైద్య వృత్తిలో కొనసాగుతున్నటువంటి డాక్టర్ సుగుణాకర్ యొక్క తల్లి ఎలిజబెత్ కలెక్టర్ రిజ్వాన్ పాషా ముందు పెట్టినటువంటి దరఖాస్తు. 4 అంతస్తులు కలిగినటువంటి బిల్డింగ్ ఉన్నప్పటికీ కూడా, అనేక ఆస్తులు సంపాదించినప్పటికీ కూడా చివరికి వృద్ధత్వంలో ఉన్నటువంటి తన తల్లి వెళ్ళిపోయిండు. నన్ను చూడలేదు. ముందర పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిండు. నా ఆస్తి ఏమద్దని వెళ్ళిపోయిండు. సరే పోనీ అని ఊరుకున్న తర్వాత నేను చచ్చినానని నా ఇల్లు రిజిస్టర్ చేసి లంజా నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని బూతులు తిడుతున్నారు. ఎట్లా పడితే అట్లా నువ్వు రావలేదు దాని లంజాని. నేను ఇంట్లో పోయిందని నా ఇల్లు కూర్చుకొని నా మొగుడు పేరు కిషన్, పైడిపాటి కిషన్, నా పేరు పైడిపాటి ఎలిజబెత్. నేను అయ్యా చదువుకోలే, కూలి చేసుకొని పాలకూర అమ్మి వాళ్ళని చదివిపించిన వాళ్ళని చేసిన. నన్ను లంజానంటే నాకు ఎట్లుందో చెప్పండి, మీరే ఆలోచించే. ఇంతకాలం కష్టపడి నేను చదివించింత చేస్తే నేను లంజనాన్ని నన్ను అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి, మీరే ఆలోచించండి. మీకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. నేను ఎంత బాధపడి చదివించిందంటే నా కొడుకులు కావాలని. ఒక టీచర్ అమ్మాయిలకి తక్కువ జీతం, ఆ జీతంలో ఒక అల్లుడు, ఒక బిడ్డ, బిడ్డ పేరు సంజరాని, ఒక అమ్మాయి పేరు స్వరూపరాని, గద్దెల చంద్రయ్య, గద్దెల స్వరూప, ఫస్నూరి భాను, ఫస్నూరి సంజమ్మ, మళ్ళీ తర్వాత బోను, తర్వాత సురేష్ తర్వాత బోను తర్వాత వాళ్ళిద్దరు ఆడపిల్లలు, ఒక ఫస్ట్ ఆడపిల్ల సంజమ్మ దేవి. సునాకర్ చేసుకొని నేను చచ్చిపోయినా నన్ను ఆస్తి పుంజుకొని నన్ను చూస్తలేడు. దయచేసి నాది నాకు ఇప్పియగలరు. నన్ను ఎవ్వరు, పెద్ద కొడుకు ఒక్కడే మాత్రం నన్ను చూస్తాను, నా కోడలు నా కొడుకు మాత్రం చూస్తాను. అదే కదా సార్, నేను బతుకున్నగా ఇట్లా చేద్దంటే ఆస్తి డైర్ ఆస్తి లేకపోతే కూడా నన్ను సాగు హింస పెట్టి నన్ను చదువుతాను. నన్ను ఒకవేళ నమ్మి నేను చూస్తానంటే కూడా నా మీద వాటి మీద నమ్మకం లేదు. నేను పోను, నా ఆస్తి నాకు ఇప్పగలరు, మీరేమంతా చేయండి. నేను ఇంత కష్టపడి ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది సార్. నేను ఒకసారి 300 ఆ ఇల్లు ఎన్ని గజాలు? ఇల్లు 400 గజాలు. ఎక్కడ ఉంది? సత్రం ఏరియాలో నేను చచ్చిపోయినానని తీసుకొని ఆయన రిజిస్టర్ చేయించుకున్నాడు సార్. అదే కదా అడగండి సార్. మరి ఎట్లా ఎన్ని రోజులైంది ఇప్పుడు మీ పేరు మీద చెప్పుకొని? ఇప్పుడు మా ఆయన చచ్చిపోయి 18 సంవత్సరాలు సార్. ఇప్పుడు అన్ని రోజులైంది చేసుకొని ఆయన. నేను చదువుకోలేదు సార్, డేట్ అక్కడే ఉంటుంది. సత్రం ఏరియాలో ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యే ఉంది కదా? అయ్యే ఉన్నది. 4 పోర్షన్లు అయితే ముగ్గురికి 3 పోర్షన్లు. మాకు అనంతరం ఆడపిల్లలకని ఉన్నది. ఎవరికి వీళ్ళ ఆడపిల్లకి వీళ్ళే. మా బిడ్డ చచ్చిపోయింది, మా అల్లుడు చచ్చిపోయింది, మా చిన్న బిడ్డ ఒకటి అల్లుడు ఉన్నారు. ఆమెకు కూడా ఏమి ఇవ్వలేదు. అంతా గుంజుకొని నాది దాన్ని తీసుకున్నాడు. 4 పోర్షన్లు సారే చేసుకున్నాడు. మాకేమి ఇవ్వలేదు. కిరాయిలు కూడా ఆయనే తీసుకుంటాడు. ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. నేను చచ్చినానని ఇల్లు రిజిస్టర్ చేసుకున్నాడు. అది సంతకం పెట్టలేదు. సంతకం అంటే సంతకం రిజిస్టర్ ఆఫీస్ లో నేను పెట్టలేదు. నన్ను చంపుతానంటే నేను నీ ఇష్టం వచ్చిన దాంట్లో ఉండనంటే నేను స్టాంప్ మీద సంతకం పెట్టిన. కొడుకే కదా అని నమ్మి పెట్టినందుకు నేను చచ్చిపోయినానని ఇల్లు రిజిస్టర్ చేసుకున్నాను. నేనేం పెట్టలేదు.